హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ఎవరికైనా సరే నో చెప్పాలంటే భయపడుతున్నారా? ఎదుటివాడు ఏమనుకుంటాడు అని మీ ఇష్టాలని చంపుకుని మరి వాళ్ళకి ఎస్ చెప్తున్నారా? అందరి దృష్టిలో చాలా మంచోడు అని అనిపించుకోవడమే మీ లైఫ్ గోల్గా మారిపోయిందా? అయితే వినండి, మీరు ఒక ప్రమాదకరమైన ట్రాప్లో ఉన్నారు. దీనినే ద పీపుల్ ప్లీజింగ్ ట్రాప్ అని అంటారు. మనకి చిన్నప్పటి నుంచి అందరినీ సంతోషపెట్టడం సంస్కారం అని నేర్పారు. కానీ నిజమేంటో తెలుసా? అందరినీ మెప్పించాలని చూసేవాడు చివరికి ఎవరికి కాకుండా పోతాడు. ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్, యు ఆర్ ఎవెన్చువల్లీ వాల్యుబుల్ టు నో వన్. రాబర్ట్ గ్లోవర్ తన నో మోర్ మిస్టర్ నైస్ గై పుస్తకంలో ఒక షాకింగ్ నిజం చెప్పారు. మీరందరికీ మంచి చేస్తున్నారు అంటే అది ప్రేమ వల్ల కాదు, అదొక రకమైన వ్యాపారం. అంటే నేను నీకు ఇది చేస్తే నువ్వు నన్ను మెచ్చుకోవాలి, లేకపోతే నువ్వు నాకు తర్వాత ఇది చెయ్యాలి అనే ఒక సీక్రెట్ డీల్ మీ మనసులో చేసుకున్నారు. దీనివల్ల మీకు గౌరవం రాకపోగా అవతల వాళ్ళు మిమ్మల్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. అసలు ఒక మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది? ఎదుటివాడు హర్ట్ అవుతాడేమో అని భయపడకుండా మన బౌండరీస్ మనం ఎప్పుడు గీసుకోగలం? అసలు మనల్ని ఎవరైనా ఇష్టపడకపోతే వచ్చే నష్టం ఏంటి? ఈరోజు వీడియోలో ఈ మంచోడు అనే ముసుగు తీసేసి మీ ఆత్మగౌరవాన్ని మీరు ఎలా కాపాడుకోవాలో ప్రపంచంలోని కొన్ని ఫేమస్ పుస్తకాలు, ఒక 3 పుస్తకాలు ఉన్నాయి, ఆ 3 తీసుకుని ఈరోజు వీడియో తయారు చేశాను. సో ఈ వీడియో చివరిదాకా చూడండి. నో చెప్పడం అనేది ఒక అవమానం కాదు, అది ఒక సూపర్ పవర్ అని మీరు లాస్ట్కి తెలుసుకుంటారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. Nice guys don't finish last because they are good. They finish last because they are dishonest with themselves. ఇది కొంచెం తగిలే కోట్. మనం అందరితో చాలా పద్ధతిగా మర్యాదగా ఉంటాం. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనలేక మన పనులు పక్కన పెట్టేసి మరి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఎందుకు? అలా చేస్తే అందరూ మనల్ని మెచ్చుకుంటారు, మనల్ని అందరూ ప్రేమిస్తారు. ఇది మనం ఊహించుకుంటాం. దీనినే మనం మంచితనం అని అనుకుంటున్నాం. కానీ రాబర్ట్ గ్లోవర్ ఏమంటారంటే ఇది నిజమైన మంచితనం కాదు, ఇది ఒక రకమైన కోవర్ట్ కాంట్రాక్ట్, అంటే రహస్య ఒప్పందం. అంటే మీ మనసులో ఒక డీల్ నడుస్తుంది. నేను నీకు ఎదురు చెప్పకుండా నీ పనులన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను పొగడాలి, నాకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. మీరు ఇది అవతల వాళ్ళకి చెప్పరు, కానీ వాళ్ళు అది చెయ్యనప్పుడు మీకు కోపం వచ్చేస్తుంది. ఇక్కడ మీరు నిజాయితీగా లేరు, మీరు ఇచ్చే హెల్ప్ కనుక ఒక స్వార్థం దాగి ఉంది. మీ ఈ ప్రవర్తన వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని గౌరవించకపోగా వీడికి వేరే పనేం లేదు, ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాడు అని మిమ్మల్నే ఒక సామాన్లా, ఒక ఆబ్జెక్ట్లా చూడటం మొదలు పెడతారు. ఒకసారి మీ లైఫ్లో మీరు చెక్ చేసుకోండి. మీ ఆఫీస్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎప్పుడు ఎస్ చెప్పడానికి ఇచ్చే వాల్యూ కంటే కూడా తన పని తాను చూసుకుంటూ అవసరమైనప్పుడు నో చెప్పేవాడికి గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉండే వస్తువుకి ధర ఉండదు. మీరందరికీ ఎస్ చెప్తున్నారు అంటే మీ సమయానికి మీరే వాల్యూ ఇవ్వట్లేదని అర్థం. మీరందరినీ మెప్పించాలి అని అనుకోవడం ఆపేయండి. మీరు మంచోడు అని అనిపించుకోవడం కంటే కూడా నిజాయితీ గల వ్యక్తి అని అనిపించుకోవడం ముఖ్యం. మీ ఇష్టాల్ని ధైర్యంగా చెప్పడం మొదలు పెట్టండి. అప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని ఒక వ్యక్తిగా గుర్తిస్తుంది, ఒక వస్తువులా కాదు. కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆఫెన్ ద ఓన్లీ పాత్ టు ట్రూ ఇంటిమసీ అండ్ రెస్పెక్ట్. అవాయిడింగ్ ఇట్ ఓన్లీ బిల్డ్స్ రిసెంట్మెంట్. చాలామంది నైస్గా ఉండేవాళ్ళు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఎవరితోనూ గొడవ పడకూడదు, అందరితో సాఫీగా వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఎవరైనా ఏదైనా అన్నా సరే లోపల కోపాన్ని మింగేసి పైకి నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫ్రంటేషన్ అంటే భయం, అంటే ఎదుటివాడిని ప్రశ్నించడం అంటే భయం. కానీ మీరు గొడవని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం మిమ్మల్ని ఇంకా వీక్గా చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే వేరే వాడు చేస్తున్న తప్పుని మీరు ప్రశ్నించరో అప్పుడు వాడు ఇంకా రెచ్చిపోతాడు, వాడు ఇదే కరెక్ట్ అని అనుకుంటాడు. నిజానికి కొన్నిసార్లు గొడవ పడటం వల్లనే ఎదుటివాడు మీ లిమిట్స్ ఏంటో తెలుసుకుంటాడు. గొడవ లేని చోట గౌరవం ఉండదు, అక్కడ కేవలం సప్రెషన్ మాత్రమే ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి పడ్డారనుకోండి, వేరే వాడు ఇంకా మిమ్మల్ని తొక్కుతూనే ఉంటాడు. మీ ఫ్రెండ్ కానీ మీ కొలీగ్ కానీ మిమ్మల్ని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్వుతూ ఊరుకుంటున్నారా? ఫోన్లే ఫ్రెండే కదా అని వదిలేస్తున్నారా? అయితే మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని వాడి కాళ్ళ దగ్గర పెడుతున్నారని అర్థం. ఆడెవడైనా సరే మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు వెంటనే మీరు ప్రశాంతంగా కొంచెం ఖచ్చితంగా చెప్పండి, నువ్వు అన్నమాట నాకు నచ్చలేదు, అది రిపీట్ చేయకు అని చెప్పండి. మొదట్లో వాడికి షాక్ తగలొచ్చు, కొంచెం గొడవ అవ్వచ్చు కూడా, కానీ నెక్స్ట్ టైం వాడు మీతో మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తాడు. గొడవని తప్పించుకోవద్దు, అది మీ పర్సనాలిటీని బిల్డ్ చేస్తుంది. నిజాయితీగా ఉండేవాడు గొడవకి భయపడ్డు, వాడు కేవలం తన విలువలకి కట్టుబడి ఉంటాడు.
మీరు ఎప్పుడైతే మీకోసం మీరు నిలబడతారో అప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని చూసి మీకు దారిస్తుంది ముందుకు వెళ్ళమని. మీ ఇంటికి చుట్టూ కాంపౌండ్ వాల్ ఎందుకు ఉంటుంది? గేట్ ఎందుకు పెట్టుకుంటారు? ఎవరైనా పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదని, అంతే కదా? మరి మీ లైఫ్లో ఆ గేట్ ఎక్కడుంది? ఎవరైనా వచ్చి మీ టైంని వాడేస్తుంటే, ఎవరైనా వచ్చి మిమ్మల్ని మాటలతో బాధ పెడుతుంటే మీరెందుకు సైలెంట్గా ఉంటున్నారు? మనం నో చెప్పకపోవడానికి కారణం అవతలి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు హట్ అవుతారేమో అని. కానీ బౌండరీస్ అనే పుస్తకంలో రచయిత ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీరు మీ హద్దులు గీసుకున్నప్పుడు ఎవరైతే కోప్పడతారో వాళ్ళే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవాల్సిన మొదటి వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు, వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు. దే ఆర్ జస్ట్ యూజింగ్ యూ. మీరందరికీ అవైలబుల్గా ఉంటే మీరు ఒక ఆప్షన్లా మారిపోతారు. కానీ మీరు ఎప్పుడు ఎస్ చెప్పాలి, ఎప్పుడు నో చెప్పాలి అనే క్లారిటీ మీకు ఉంటే మీరు ఒక ప్రయారిటీ అవుతారు. ఎదుటివాడు మీ సమయాన్ని గౌరవించాలంటే ముందు ఆ సమయాన్ని మీరు గౌరవించడం మొదలు పెట్టాలి. సో ఒకసారి ఆలోచించండి. మీ ఫ్రెండ్ అర్ధరాత్రి ఫోన్ చేసి ఏదో పని చెప్పగానే మీకు నిద్ర వస్తున్నా సరే లేచి వెళ్ళిపోతున్నారా? ఆఫీస్లో మీ పని కాకపోయినా పక్కవాడి పనిని నెత్తి మీద వేసుకుంటున్నారా? అయితే మీరు మీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ని కింద పాడేశారు, గేట్లు ఓపెన్ చేసి కూర్చున్నారని అర్థం. అంటే ఎవరైనా సరే వచ్చి మీ గుమ్మం ముందు చెత్త వేసి వెళ్ళిపోవచ్చు. హద్దులు పెట్టుకోవడం అంటే అహంకారం కాదు, అది మీ ఆత్మగౌరవం. నేను ఇది చేయలేను, ఇది నా టైం కాదు అని ప్రశాంతంగా ఖచ్చితంగా చెప్పడం నేర్చుకోండి. మీరు గీసిన ఆ గీత అవతల వాళ్ళకి మీ మీద భయం కాదు, గౌరవాన్ని కలిగిస్తుంది. ద కరేజ్ టు బి హ్యాపీ ఆల్సో ఇంక్లూడ్స్ ద కరేజ్ టు బి డిస్లైక్డ్. మనకి ఉన్న అతిపెద్ద భయం ఏంటో తెలుసా? నన్ను ఎవరైనా ఇష్టపడకపోతే నా పరిస్థితి ఏంటి? కానీ మీరు ఆలోచించండి, ఈ ప్రపంచంలో అందరినీ మెప్పించడం సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. సూర్యుడు అందరికీ వెలుగునిస్తాడు, కానీ కొందరు ఎండ ఎక్కువైందని తిట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు తిట్టుకుంటున్నారు కదా అని సూర్యుడు రావడం ఆపేస్తున్నాడా? లేదు కదా. అంతే, మీరు ఎంత మంచి చేసినా సరే మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు, మీ హేటర్స్ ఎప్పుడూ ఉంటారు. ద కరేజ్ టు బి డిస్లైక్డ్ పుస్తకంలో ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ ఉంటుంది. నిన్ను ఎవరైనా ఇష్టపడకపోవడం అంటే నువ్వు నీ సొంత రూల్స్ మీద నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకుతున్నావని అర్థం. అంటే మీకు ఒక రకమైన ఫ్రీడమ్ ఉంది, ఒక స్వేచ్ఛ ఉందని అర్థం. మీరు ఎప్పుడైతే నన్ను అందరూ ఇష్టపడక్కర్లేదు అని ఫిక్స్ అవుతారో అప్పుడే మీ మీద ఉన్న ఆ పెద్ద భారం దిగిపోతుంది. మనం అందరి మెప్పు కోసం, వ్యాలిడేషన్ కోసం బ్రతుకుతున్నంతసేపు మన జీవితం మన చేతుల్లో ఉండదు. ఎదుటివాడి రియాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. వాడు పొగిడితే సంతోషపడతాం, వాడు విమర్శిస్తే బాధపడిపోతాం. అంటే మీ రిమోట్ కంట్రోల్ని మీరు పక్కవాడి చేతిలో పెట్టేశారు, ఇది అర్థం. మరొకసారి ఆలోచించండి. ఈ హెయిర్ స్టైల్ దగ్గర నుండి మీ కెరియర్ డెసిషన్ వరకు పక్కవాడు ఏమనుకుంటున్నాడు అని మీరు ఎన్నిసార్లు మీ మనసుకు చెప్పుకుంటున్నారు అండ్ ఎన్నిసార్లు మీ మనసుని చంపుకుంటున్నారు? మీరు ఒక్కసారి నో చెప్పినప్పుడు అవతలవాడు మిమ్మల్ని తిట్టుకోవచ్చు, మిమ్మల్ని బ్యాడ్ చేయొచ్చు. కానీ గుర్తుంచుకోండి, వాడు మిమ్మల్ని ఇష్టపడకపోవడం అనేది వాడి సమస్య, మీ సమస్య కాదు. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలి అని అనుకోవడం ఒక జబ్బు. మిమ్మల్ని మీరు ఇష్టపడటం మొదలు పెడితే ప్రపంచం ఆటోమేటిక్గా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఈ ధైర్యం, ఈ కరేజ్ తెచ్చుకోండి. మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు ఉన్నారంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అని తెలుసుకోండి. ఎందుకంటే వంగిపోయే వెన్నెముక్క ఉన్నవాడిని అందరూ ఇష్టపడతారు, కానీ నిటారుగా నిలబడేవాడిని మాత్రమే అందరూ గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఇఫ్ యూ వాంట్ టు బి వాల్యూడ్, యూ మస్ట్ సమ్టైమ్స్ బీ స్కేర్స్. అవైలబిలిటీ క్రియేట్స్ డిపెండెన్సీ, బట్ యాబ్సెన్స్ క్రియేట్స్ రెస్పెక్ట్. మార్కెట్లో ఏ వస్తువుకైనా ధర ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? అది తక్కువగా దొరికినప్పుడు, అంటే స్కేర్ సిటీ ఉన్నప్పుడు. బంగారం ధర ఎందుకు అంత ఎక్కువ? అది అందరికీ అన్ని చోట్ల దొరకదు కాబట్టి. మరి మీ లైఫ్ సంగతి ఏంటి? ఎవరైనా ఫోన్ చేయగానే వెళ్ళిపోతున్నారా? ఎవరైనా ఫోన్ చేయగానే ఎత్తేస్తున్నారా? మిమ్మల్ని ఎవడైనా పిలిస్తే మీ పనులన్నీ పక్కన పాడేసి మీరు వెళ్ళిపోతున్నారా? మీరు ఎప్పుడు అందుబాటులో, అంటే అవైలబుల్గా ఉంటే జనం మిమ్మల్ని ఒక వాల్యూ ఉన్న మనిషిగా చూడరు, మిమ్మల్ని ఒక అవసరంలో వాడుకునే ఆబ్జెక్ట్లా చూస్తారు. అంటే వాళ్ళకి ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే మీరు గుర్తొస్తారు. మీరు అందరికీ ఎస్ చెప్తూ ఉంటే మీరు ఒక కమోడిటీ అయిపోతారు, అంటే ఒక వస్తువు అయిపోతారు. మీకంటూ ఒక సొంత టైం, ఒక ప్రైవసీ లేకపోతే ప్రపంచం మిమ్మల్ని తొక్కేస్తుంది, దీంట్లో సందేహం లేదు. సో ఒకసారి ఆలోచించండి. మీరు ఒకరికి మెసేజ్ చేయగానే వాళ్ళు వెంటనే రిప్లై ఇస్తే మీకు ఎలా అనిపిస్తుంది? వీడికి వేరే పని లేదులే అని మీరు అనుకుంటారు, అంతే కదా. అదే ఒక బిజీగా ఉన్న వ్యక్తికి మీరు ఒక మెసేజ్ చేశారు, వాడు సాయంత్రం రిప్లై ఇచ్చాడు అనుకోండి, అమ్మో వాడు చాలా బిజీ అని మనం వాడికి రెస్పెక్ట్ ఇస్తాం. ఇది హ్యూమన్ సైకాలజీ.
అందుకే మీ పనికి మీరు వాల్యూ ఇచ్చుకోండి. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వెంటనే సరే అని దూకకండి. నేను చూసి చెప్తాను, నేను ఒకసారి చెక్ చేసుకుని చెప్తాను రా, నా టైం ఎలా ఉందో నీకు చెప్తాను, లేదా ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అని చెప్పడం నేర్చుకోండి. మీరు మీ సమయాన్ని గౌరవిస్తేనే అవతలి వాడు మీ సమయం కోసం వెయిట్ చేస్తాడు. మీరందరికీ దొరికేవాడు కాకూడదు, మీరు కేవలం అవసరమైన వాళ్ళకి మాత్రమే దొరికే ఒక హై వాల్యూ పర్సన్ అవ్వాలి. Setting boundaries is not a way to push people away. It's a way to keep yourself together. మనం ఎవరికైనా నో చెప్పినప్పుడు మనసులో ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. అయ్యో వాడు ఏమనుకుంటాడో, నేను సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నానా అని మనల్ని మనమే నిందించుకుంటాం. కానీ ఒక విషయం గుర్తెచ్చుకోండి, మీరు నో చెబుతున్నది ఆ వ్యక్తికి కాదు, వాళ్ళు అడిగిన పనికి మాత్రమే. నిజమైన మంచోడు ఎప్పుడూ తనని తాను గౌరవించుకుంటాడు. మీరు మీ మనసు చంపుకుని ప్రతి దానికి ఎస్ చెప్పి మీ లోపల కోపాన్ని పెంచుకుంటున్నారు. పైన నవ్వుతూ హెల్ప్ చేస్తున్నారు, కానీ లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటారు. ఇది ఇంకా డేంజర్. దీనికంటే నేను ఇది చేయలేను అని నిజాయితీగా చెప్పడం 100 రెట్లు మేలు. నో చెప్పడం అనేది ఒక అహంకారం కాదు, అది ఒక క్లారిటీ. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు మీకు అది చేయడం ఇష్టం లేకపోతే వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక చిన్న టెక్నిక్ వాడండి. నేను ఆలోచించి చెప్తాను, లెట్ మీ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పండి. ఇది మీకు ఆ గిల్ట్ నుండి బయటపడటానికి కొంచెం సమయాన్ని ఇస్తుంది. గుర్తు తెచ్చుకోండి, మీరు అందరినీ సంతోషపెట్టడానికి ఈ భూమి మీదకి రాలేదు. మీ బాధ్యత మీదే. మీరు మీ టైంని, మిమ్మల్ని మీరు గౌరవిస్తున్నప్పుడు ఎదుటివాడు హర్ట్ అవుతున్నాడు అంటే అది వాడి ప్రాబ్లం, మీది కాదు. గిల్ట్ లేకుండా నో చెప్పడం నేర్చుకున్న రోజే మీరు మీ జీవితానికి అసలైన యజమాని, అసలైన ఓనర్ అవుతారు. సో ఇలా మనం ఈ వీడియోలో చివరికి వచ్చేసాం. ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ అన్నింటిని ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు అంటే నోట్ చేసుకోండి. పాయింట్ 1, ద నైస్ గై మిత్. మెప్పు కోసం చేసే సాయం అది మంచితనం కాదు, నీ మనసులో నడిచే ఒక రహస్య ఒప్పందం. అందరికీ అందుబాటులో ఉండే వస్తువుకి విలువ ఉండదు. నిజాయితీగా ఉంటేనే నీకంటూ ఒక గౌరవం ఉంటుంది. స్టాప్ రన్నింగ్ అవే ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్. గొడవకు భయపడి కోపాన్ని మింగేస్తే ఎదుటివాడు నిన్నింకా తక్కువ చేసి వాడుకుంటాడు. నీ హద్దులేంటో ధైర్యంగా చెప్పినప్పుడే ఈ ప్రపంచం నీ విలువను గుర్తించి గౌరవిస్తుంది. పాయింట్ 3, డ్రా ద లైన్. నీ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్టే నీ లైఫ్కి కూడా నో అనే గేట్ ఉండాలి. హద్దులు పెడితే అహంకారం అనుకోకు, అది నిన్ను వాడుకునే వాళ్ళ నుంచి నిన్ను నువ్వు కాపాడుకునే ఆత్మగౌరవం. పాయింట్ 4, ద ఫ్రీడమ్ ఆఫ్ బీయింగ్ డిస్లైక్డ్. అందరూ నిన్ను ఇష్టపడాలి అని అనుకోవడం ఒక జబ్బు. నిన్ను కొందరు తిట్టుకుంటున్నారంటే నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతున్నావని అర్థం. నీ రిమోట్ కంట్రోల్ ఎదుటివాడికి ఇవ్వకు. నిటారుగా నిలబడే వాడినే ఈ లోకం ఎప్పటికైనా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. గుర్తుంచుకో. పాయింట్ 5, హై వాల్యూ వర్సెస్ లో వాల్యూ. బంగారంలా అరుదుగా ఉంటేనే నీకు ధర పెరుగుతుంది. ఎప్పుడు పిలిచినా పలికే వస్తువుకి ధర ఉండదు. సో మీరు మారిపోకండి. నీ టైంకి నువ్వు వాల్యూ ఇచ్చుకో. అప్పుడే నువ్వు అందరికీ దొరికే వ్యక్తివి కాకుండా ఒక హై వాల్యూ పర్సన్ అవుతావు. చివరిగా ద గిల్ట్ ఫ్రీ నో. నో చెబుతున్నది ఆ పనికి మాత్రమే, ఆ వ్యక్తికి కాదనేది గుర్తుంచుకో. మనసు చంపుకొని ఎస్ చెప్పి లోపల నువ్వు కుమిలిపోకు. గిల్ట్ లేకుండా క్లారిటీగా ఉండటం నేర్చుకో. అప్పుడే నీ జీవితానికి నువ్వు అసలైన యజమానిగా మారతావు. అండ్ ఈ వీడియో ముగించే ముందు చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నైస్గా ఉండటం వేరు, మంచిగా ఉండటం వేరు. నైస్గా ఉండేవాడు అందరి మెప్పు కోసం ప్రాకులాడతాడు, కానీ మంచిగా ఉండేవాడు తన వాల్యూస్ మీద నిలబడతాడు. అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలి అని అనుకోవడం ఒక పెద్ద బానిసత్వం. ఇట్స్ అ స్లేవరీ. ఈ రోజు నుండి ఒక చిన్న ప్రాక్టీస్ మొదలు పెట్టండి. మీకు ఇష్టం లేని పనిని నో చెప్పండి. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు, జనం మిమ్మల్ని తిట్టుకోవచ్చు, కానీ నమ్మండి, కొన్ని రోజుల తర్వాత అవే నోళ్ళు మిమ్మల్ని చూసి వీడు చాలా పర్టికులర్గా ఉంటాడు, వీడి టైంని మనం వేస్ట్ చేయలేం అని మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతాడు. సో అందరినీ సంతోషపెట్టడం ఆపేయండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మొదలు పెట్టండి. ఎందుకంటే రెస్పెక్ట్ ఈజ్ ఎర్న్డ్, నాట్ బెగ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు ఈ వీడియోలో బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్.